హాయ్. గుడ్ మార్నింగ్. ఈరోజు నా కంటెంట్ ఏంటంటే, ఈరోజు నా కంటెంట్ బాగా వినండి. నిన్న నేను ఒక వీడియో చూశాననమాట. ఒక స్టూడెంట్ ఒక టీచర్‌ని కొట్టడం. అది కాక ఆయన ఎక్కువ వయసులో ఉన్నాడు. సో, ఆయన్ను ఎలా కొట్టాలనిపించిందో ఆ అబ్బాయికి అంటే అర్థమైపోతుందనమాట. ఆ స్టూడెంట్ బిహేవియరు అంటే చిన్నప్పటి నుంచి అదే పద్ధతిలో పెరిగినట్టున్నాడు. కదా! అందుకు ఆ అబ్బాయి చాలా మిస్‌బిహేవ్ చేశాడు. అంటే నేను 10థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు 10థ్ క్లాస్ నుంచి బయటకొచ్చినప్పుడు అదొక బాధనమాట. మిస్ అయిపోతున్నాను 10థ్ క్లాసు మా సారోళ్ళని మిస్ అయిపోతున్నాను, మా టీచర్‌లని మిస్ అయిపోతున్నాను అదొక బాధనమాట. సో, ఇంక ఇంటర్‌కొచ్చాను. ఇంటర్ 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు ఇంకా బయటకొచ్చినప్పుడు కూడా సేమ్ బాధనమాట. మంచి కాలేజ్‌ని మిస్ అయిపోతాం. మంచి కాలేజ్ అని కాదు కానీ మంచి ఫ్యాకల్టీ, మంచి లెక్చరర్‌లు, పెద్ద పెద్ద సారోళ్ళు, మా ఫ్రెండ్స్ అందరిని మిస్ అయిపోతున్నాను అదొక బాధనమాట. సో, ఇంక వాడు బయటికెళ్ళినా కూడా నేను తర్వాతైనా బాధపడతాడనమాట. తర్వాత తెలుసుకుంటాడో తెలుసుకోడో అది అంతా సెకండరీ గానీ, తర్వాత ఫ్యూచర్‌లో గూడా వాడు తెలుసుకొని ఆ తప్పును కొంచెం ఇది చేసుకుంటే బాగా మంచిదనమాట. నేను ఇంటర్ నుంచి బయటకొచ్చినప్పుడు నేను నా ఇంటర్ సర్టిఫికేట్‌ల కోసం నేను నా ఇంటర్ కాలేజ్‌కి పోయాననమాట. "ఏం బాలాజీ ఎలా ఉన్నావు? బాగా అల్లరి చేసేవాడివి. ఇప్పుడు ఎలా ఉన్నావు? బానే ఉన్నావా?" అంటే, "ఏమన్నా మోటివేషన్ ఇస్తావా మా పిల్లలకంటే" బాగా చెప్పాననమాట మోటివేషన్ పిల్లలకు. ఇట్టే కూర్చొని ఉన్నారు సెకండరీ అబ్బాయిలు. నేను సెకండరీ నుంచి బయటికి వచ్చేసాను. బీటెక్ ఫస్ట్ ఇయర్‌గో అలా వచ్చాను. పిల్లలకు బాగా మోటివేషన్ ఇచ్చాననమాట. ఇలా ఉండండి తమ్ముడు, ఇలా ఉండండి, ఇలా ఉండండని. సో, ఇంకా సారు చైర్ మీద కూర్చున్న సారే లేచి క్లాప్స్ కొట్టిండనమాట. సో, అలా అంత బాగా చెప్పాను. ఉన్నట్టుండి పిల్లలందరూ షాక్. పిల్లలందరూ సైలెంట్‌గా బాగా వింటా ఉన్నారనమాట నా మాటలు. పిల్లలందరూ అందరూ ఒకేసారి క్లాప్స్ కొట్టి ఇంక నేనైతే నా ఎక్సైట్‌మెంట్ ఆగలేకపోయా. నా స్పీచ్ ఇంత బాగుందా? అంటే స్పీచ్ అని కాదు గానీ, ఇంత బాగా మోటివేషన్ ఇచ్చానా? ఇంత బాగా వింటున్నారా పిల్లలు? మీకు నచ్చింది చేయండి. మీకు తోచింది చేయండి. ఓకే. అలా అలా చెప్పాననమాట పిల్లలకు. హ్మ్. సో, ఏ స్టూడెంట్ గాని, ఏ ఫ్యాకల్టీకి ఏమనద్దండి. అదొక మెమరబుల్ డే అన్నమాట. మీకు చెప్పడం వాళ్ళ బాధ్యత, చెప్పించుకోవడం మీ బాధ్యత, అనడం వాళ్ళ బాధ్యత, మీకు పనిష్మెంట్ ఇవ్వడం వాళ్ళ బాధ్యత కాబట్టి ఏ స్టూడెంట్, ఏ టీచర్‌ని ఏమనొద్దండి. అదొక మెమరబుల్ డే అన్నమాట. నాకు గూడా నా బీటెక్‌లో బాగా జరిగాయి. నేను ఫ్యాకల్టీ సెటిల్ అయ్యాను గానీ, నాకు గూడా హెచ్ఓడి దగ్గర కూర్చోబెట్టి, ఒక పీరియడ్ మొత్తం కూర్చోబెట్టి అక్కడ క్లాస్ చెప్పడము అన్నీ జరిగింది. క్లాస్ పీకారు. కానీ నేను అది గూడా ఒక మెమరబుల్ డే అని నాకు ఫీల్ అయ్యానన్నమాట. అదంతా ఒక పార్ట్ ఆఫ్ లైఫ్. యువర్ పార్ట్ ఆఫ్ లైఫ్. మీ లైఫ్‌లో అదొకటి పార్ట్ అనుకోని ఎంజాయ్ చేయండి. అంతేగాని అదొక పనిష్మెంట్ లాగా మీరు ఏది తీసుకోవద్దండి. ఓకే. ఓకే. బాయ్. రేపు ఒక మంచి వీడియో చెప్తాను.